హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా డైలీ ఫ్యామిలీ వ్లాగ్స్. అండ్ అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి అండి. ఈరోజు నేను మార్నింగ్ 5:30కి లేచి ఇల్లు తుడుచుకొని బయట వాకిలి తుడుచుకొని వాటర్‌లో పేడ కలర్ అనేది వేసుకొని ఇలా కల్లాపు చల్లుకొని ముగ్గు వేసుకున్నానండి. ముగ్గులో కలర్స్ అనేది నింపుకున్నాను. మీరు అనుకోవచ్చు వీడియో కోసం కలర్ రంగోలి వేసుకున్నారు కదండీ అని. కాదండి. నేను మన తెలుగు ప్రతి ఫెస్టివల్స్‌కి నేను ఇలానే కలర్ ముగ్గు అనేది వేసుకుంటాను. తర్వాత మన ద్వారానికి ఇలా గడప పూజ చేసుకొని ఇంట్లో కూడా పూజ చేసుకొని ఇంకా గుడికి వెళ్ళడానికి అనేది రెడీ అయ్యాను. ఇంకా వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము వెళ్ళేసరికి కళ్యాణం అనేది స్టార్ట్ అయిపోయిందేమో అనుకున్నాము. ఎందుకంటే కొంచెం బాబుతో లేట్ వెళ్ళానండి, నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో ఇంక అక్కడికి వెళ్ళి చూసాక కళ్యాణం అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి పంతులు గారికి కొబ్బరికాయలు అరటిపళ్ళు అవి ఇచ్చేసి ఇంకా కళ్యాణంలో కూర్చున్నామండి. ఇంకా అందరూ అలా కళ్యాణంలో కూర్చున్నాక కళ్యాణం అనేది స్టార్ట్ చేశారండి. ఇలా కళ్యాణం స్టార్ట్ చేసే ముందు స్వామివారికి హారతి ఇచ్చి అలాగే అక్కడ కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హారతి ఇచ్చారండి. ఇంకా వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఇంకా ఇప్పుడైతే ఇక్కడ కళ్యాణం అనేది స్టార్ట్ అయిందండి. ముందుగా స్వామివారి పాదాలకు కన్యాదానం అనేది చేస్తున్నారండి. పాలతో, రోజ్ వాటర్తో, కొబ్బరి నీళ్ళతో, పసుపు కుంకుమలతో, పూలతో ఇలా కన్యాదానం చేశారండి. తర్వాత అరటిపండ్లు, కొబ్బరి బోండం, బెల్లం అనేది సమర్పించారు. వస్త్రం కూడా, పట్టు వస్త్రం కూడా సమర్పించారండి. సీతమ్మ తల్లికి కూడా చీర అనేది సమర్పించారు. ఇంకా చూస్తూ ఇంకా ఇప్పుడైతే ఇక్కడ జీలకర్ర బెల్లం అనేది స్వామివారికి, సీతమ్మ తల్లికి ఇద్దరు చేతులు తగిలించి పెడుతున్నారండి. మనకి పెళ్ళిలో ముఖ్యంగా ఫస్ట్ ముహూర్తం ప్రకారం పెట్టేది జీలకర్ర బెల్లమే కదండి. అందుకే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇలా కంటిన్యూ అవుతుంది వీడియో. ఇంకా తరువాత తాళిబొట్టుని ఇలా పూలతో, కుంకుమతో, పసుపుతో, మంచినీళ్ళతో ఇలా పూజలు చేస్తున్నారండి. ఇలా చేస్తూ నెయ్యి, ఆవు నెయ్యి, కొబ్బరి చిప్పలు ఇలా వేసి కొబ్బరికాయ అనేది కొట్టి ఇలా దేవునికి హారతి ఇచ్చి సీతమ్మ తల్లి మెడలో తాళిని చేతులు తాకించి కడతారండి. ఇంకా చూస్తూ ఉండండి. ఇంతటితో ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది. ఇంకా స్వామివారికి హారతి ఇచ్చి ఇంకా అందరికీ కూడా హారతి ఇచ్చి కళ్యాణాన్ని ముగించారండి. ఇంకా రాత్రి వీడియో ఇదండి, ఊరేగింపు. మా ఊరంతా ఊరేగించి ఇలా కోలాటంతో చాలా సందడిగా మేము ఈసారి శ్రీరామనవమి అనేది జరుపుకున్నాము. మరి మీ ఏరియాలో ఎలా జరుపుకున్నాను అనేది కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.